అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అరటికి సమస్యగా మారిన పనామా తెగులు, సమగ్ర నివారణ పద్ధతులు, క్యాబేజీ కాలీఫ్లవర్ సాగులో మెళకువలు, ఎరువుల వినియోగంలో రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. శీతాకాలపు కూరగాయల్లో ప్రధానంగా చెప్పుకునేవి క్యాబేజీ, కాలీఫ్లవర్. కూరగాయగాను, సలాడ్గాను వీటి వాడకం పెరుగుతోంది. సంవత్సరం పొడవునా సాగు చేసినప్పటికీ అత్యధిక ఉత్పాదకతకు శీతాకాలం అత్యంత అనుకూలమైన కాలం. క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను ఆగస్టు నుంచి అక్టోబర్, నవంబర్ మాసాల వరకు విత్తుకోవచ్చు. దఫదఫాలుగా విత్తుకొని ఎక్కువ కాలం మార్కెట్ చేసేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తే క్యాబేజీ, కాలీఫ్లవర్ నుంచి మంచి లాభాలు అందుకోవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలకు చీడపురుగుల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆది నుంచి ఆచరిస్తే సురక్షితమైన పంటతో పాటు ఎకరాకు 10 నుండి 15 టన్నుల దిగుబడులు తీసుకునే అవకాశం ఉందంటూ క్యాబేజీ, కాలీఫ్లవర్ సాగు వివరాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్ ఇలా తెలియజేస్తున్నారు. క్యాబేజ్, కాలీఫ్లవర్ని మనము ఆగస్టు మధ్యలో నుంచి సెప్టెంబర్ వరకు నాటుకోవచ్చు. సో మనకు ఎక్కువగా హైబ్రిడ్స్ ప్రాచుర్యంలో ఉన్నాయి కాబట్టి రైతులు ప్రాంతానికి అనువైనటువంటి హైబ్రిడ్ క్యాబేజీ, కాలీఫ్లవర్ విత్తనాలను సాగుకు ఎంచుకోవాలి. సూటి రకాల విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి 300 గ్రాముల విత్తనం అవసరం అవుతుంది. అలాగే హైబ్రిడ్స్ వచ్చినట్లయితే ఎకరానికి 150 గ్రాముల విత్తనం సరిపోతుంది. సో మనకు క్యాబేజ్, కాలీఫ్లవర్ నాటుకోవడానికి ముందు మనం నారు పోసుకోవాలి. నారుని ఎత్తుబెడ్లు తయారు చేసుకొని ఎత్తుబెడ్ల మీద బాగా చివికిన పశువుల ఎరువు లేదా అంటే వెర్మి కంపోస్ట్ మందంగా పోసుకొని మనం విత్తనాలను 10 సెంటీమీటర్ల దూరంలో గీతలు గీసి దాంట్లో పల్చగా విత్తనం వేసిన తర్వాత వెర్మి కంపోస్ట్తోని మనం కప్పివేయాలి. ప్రతిరోజు లేదా రోజుకు 2 సార్లు మనకు రోజుకి అంతని బెడ్ల పైన మనం నీటిని పారించడం వల్ల మంచి ఆరోగ్యవంతమైన నారుని పొందవచ్చు. అలాగే నారుకుళ్ళు ఏర్పడకుండా ఉండడానికి విత్తనం మొలకెత్తిన తర్వాత నుంచి ప్రతి 10 రోజులకు ఒకసారి 2 సార్లు కాపరాక్సి క్లోరైడ్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి బెడ్లను తడపాలి. సో దీనివల్ల వేరుకుళ్ళు అని నారుకుళ్ళు అని ఏర్పడకుండా ఉంటుంది. అలాగే రసం పీల్చే పురుగులను నివారించడానికి ఇమిడాక్లోరోపిడ్ అనే మందు 0.3 ml లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేయాలి. నారు పీకడానికి 1 లేదా 2 రోజుల ముందు మనం ఈ చర్యలను చేపట్టుకున్నట్లయితే ప్రధాన పొలంలో కూడా మనకు పురుగులు, తెగుళ్ళు రాకుండా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు ప్రధాన పొలం తయారీ చేయడానికి 2-3 సార్లు మెత్తని దుక్కి చేసుకోవాలి. తర్వాత ఆఖరి దుక్కిలో మనకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువు, అలాగే 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుని, అలాగే 65 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ఆఖరి దుక్కిలోనే ఎకరానికి చల్లుకోవాలి. క్యాబేజ్, కాలీఫ్లవర్ని రిడ్జ్ అండ్ ఫర్రో సిస్టంలో నాటుకున్నట్లయితే ఎక్కువగా నీటి ముంపుకు గురి కాకుండా వర్షం పడినప్పుడు కానీ లేదంటే ఎక్కువ నీటి తడి అయినప్పుడు కూడా మనకు తెగుళ్ళు ఎక్కువ రాకుండా మనం నివారించవచ్చు. నారుని మనము ఒక 20-25 రోజుల లోపల నారుని మాత్రమే మనం నాటుకోవాలి. ఎందుకంటే ముదురు నారుని నాటినట్లయితే మనకు గడ్డలు సరిగ్గా ఏర్పడవు. ఈ నారు నాటిన తర్వాత 20 రోజుల తర్వాత బోరాన్
లీటర్కి 2 నుంచి 3 గ్రాముల చొప్పున కలిపి ఒక 2 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే పువ్వు నాణ్యత కానీ క్యాబేజీ గడ్డ నాణ్యత కానీ బాగుంటుంది. మనము నాటు వేసిన తర్వాత 25 రోజులప్పుడు అలాగే 50 రోజులప్పుడు 65 నుంచి 70 కిలోల యూరియాని 2 సార్లు మనం ఎకరానికి చొప్పున వేసుకోవాలి. సో ఇది 80-90 రోజుల్లోనే పంటకాలం పూర్తవుతుంది కాబట్టి 50 రోజుల లోపలనే మనము ఫెర్టిలైజర్స్ని ఇవ్వడం అనేది కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత మాలిబ్డినం లోపం రాకుండా ఉండడానికి సోడియం మాలిబ్డేట్ అనే మందు లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి పువ్వు లేదా గడ్డ ఏర్పడడానికి ముందే ఒక 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కొరడా తెగులు అనేది రాకుండా ఉంటుంది. పురుగులు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే క్యాబేజీ రెక్కల పురుగు డైమండ్ బ్యాక్ మాత్ అనేది చాలా ఉధృతంగా ఉంటుంది. సో ఇది రాకుండా మనం ఉండాలంటే ముందుగా మనము ఆవాలను ఒక 4-5 సార్లు పొలం చుట్టూ వేసుకోవాలి. ప్రధాన పొలంలో మనం క్యాబేజ్ కాలీఫ్లవర్ నాటిన తర్వాత డైమండ్ బ్యాక్ అనేది ముందుగా ఆవాల మీదకి చేరుతుంది. సో అప్పుడు మనం ఆవాల మీద మనము ఏదైనా ఒక పురుగు మందుని పిచికారీ చేసి మనం సమర్థవంతంగా నివారించవచ్చును. ఇంకా మనకు ఈ పురుగుని సమగ్రంగా కంట్రోల్ చేసుకోవడానికి ఈ వేప నూనె లీటర్కి 5 ml, అలాగే దీంతోపాటు బీటీ పౌడర్ దొరుకుతుంది. 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి ప్రతి 10-15 రోజులకు ఒకసారి 2 లేదా 3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. దాని తర్వాత మనకు ఎక్కువ సమస్యాత్మకమైన పురుగు ఎపిడ్స్. ఈ ఎపిడ్స్ అనేది ఆకుల మధ్యలో చేరి మనకు కనిపించవు. రసం పీల్చడం వల్ల ఆకులు అనేది పాలిపోయి పండువారిపోతూ ఉంటాయి. సో ఇది మనం చాలా సూక్ష్మంగా గమనించిన వెంటనే మనకు ఎస్టామేప్రిడ్ అయితే 0.25 గ్రాములు, ఇమ్డాక్లోరిపిడ్ అయితే 0.3 ml ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు వేప నూనెతో కలిపి పిచికారీ చేసుకొని మనం ఈ ఎపిడ్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చును. ఇంకా తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఆకుల మీద నల్లటి మచ్చలు ఏర్పడడం గమనించవచ్చును. ఈ నల్లటి మచ్చలు ముదురు ఆకుల మీద భూమికి ఆనుకునేటువంటి కింది ఆకుల మీద వి ఆకారంలో నల్లటి మచ్చలు ఏర్పడతాయి. సో దీన్ని మనం నివారించడానికి కాపరాక్సి క్లోరైడ్ 30 గ్రాములు, ప్లాంటామైసిన్ 2 గ్రాములు 10 లీటర్ల నీటికి చొప్పున కలిపి ఒక 2 సార్లు లేని ఒకసారి కానీ మనం పిచికారీ చేసుకొని మనం నివారించుకోవచ్చు. ఇంకా ఆకుల మీద వచ్చేటువంటి ఆల్టర్నేరియా మచ్చ తెగుల్ని మనం నివారించడానికి మ్యాంకోజెబ్ అయితే 0.25 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసి మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఈ రకంగా మనం క్యాబేజ్ కాలీఫ్లవర్లో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే ఒక ఎకరానికి సుమారు 10 నుంచి 15 టన్నుల వరకు కూడా రకాన్ని బట్టి నేల స్వభావాన్ని బట్టి మనం దిగుబడిని పొందవచ్చు. పోషకాలు మనకెంత అవసరమో మొక్కలకి కూడా అంతే. అన్ని పోషకాలు సమతుల్యంగా తీసుకున్నప్పుడే మొక్కలు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి. అయితే దిగుబడులు పెరుగుతాయన్న అపోహతో రైతులు అవసరానికంటే అధికంగా రసాయన ఎరువులు వేస్తున్నారు. దీంతో దిగుబడుల సంగతి దేవుడెరుగు. చీడపీడల ఉధృతి పెరిగి వాటి నివారణకు సస్యరక్షణ మందులు అధికంగా పిచికారీ చేయాల్సి రావడంతో పెట్టుబడులు విపరీతంగా పెరిగి అసలుకే మోసం వస్తోంది. అందుకే పంటల సాగుకు కేవలం రసాయనిక ఎరువులపై ఆధారపడకుండా రసాయన సేంద్రియ ఎరువులను సమగ్రంగా సమతుల్యంగా అందించినప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. అంతేకాదు, వేసే ఎరువులు సమర్థవంతంగా ఉపయోగపడాలంటే వాటిని అందించే విషయంలో మెలకువగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పంటల్లో అధిక ఎరువుల వాడకం వల్ల నష్టాలు, సక్రమ ఎరువుల వినియోగంపై రైతులకు సూచనలు ఇస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృత్తికా విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి. వివిధ రకాల పంటలు, వ్యవసాయ పంటలు, మరి అలాగే కూరగాయ పంటలు, ఉద్యానవన పంటల్లో కూడా ఈ ఎరువుల్ని అధిక మోతాదుల్లో రైతులు ఇటీవల కాలంలో వినియోగిస్తున్నారు. ఈ అధిక మోతాదుల్లోని ఈ ఎరువుల్ని వినియోగించడం వల్ల
చాలా రకాల సమస్యలు ఉద్భవిస్తున్నాయి. ఒకటి ప్రధానమైనది ఏమిటంటే సాగు ఖర్చు పెరుగుతుంది. మట్టిలో అధికంగా ఎరువులు వేయటం వల్ల కూడా నేలలో చౌడు బారటమో లేకపోతే ఆమ్లత్వం పెరగటం అనేది కూడా జరుగుతుంది. దానివల్ల నేల తాలూకు సారం క్షీణిస్తుంది. ఈ అధిక మోతాదుల్లో రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి తాలూకా సారం అలాగే భూమి తాలూకు భౌతిక స్థితి కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈ రసాయన ఎరువుల వినియోగంలో సరైనటువంటి మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రసాయన ఎరువుల సమర్థ వినియోగానికి మనకి భూసార పరీక్ష అనేది ప్రధానమైన అంశం. భూసార పరీక్షలో అసలు భూమిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, ఆమ్లత్వం ఉందా లేకపోతే క్షారత్వం ఉందా, ముందు వాటిని రెక్టిఫై చేసిన తర్వాతనే మనం ఎంత ఎరువులు వాడాలనేది అది మనం లెక్క కట్టుకోవాలి. అదేవిధంగా భూమిలోని మనకి అధిక పాలలో నత్రజని కానీ అధిక పాలలో భాస్వరం కానీ అధిక పాలలో పొటాషియం కానీ ఉన్నట్లయితే ఆయా ఎరువుల్ని అంటే నత్రజని భాస్వరం పొటాషియం ఎరువుల్ని మనం ఒక 25% తగ్గించుకోవాలి. అదేవిధంగా ఈ భూసార పరీక్షలో ఆయా ఎరువులు తక్కువ మోతాదుల్లో ఉంటే మనం సిఫార్సు చేసిన ఎరువు కంటే కూడా 25% ఎక్కువ వాడుకోవాలి. అదేవిధంగా ఈ భాస్వరం ఎరువుని ఎప్పుడు కూడా భూమిలోనే కలుపుకోవాలి, చివరి దుక్కులో కలుపుకోవాలి. అలాగే వరి అయితే చివరి దమ్ములోని కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమగ్ర ఎరువుల యాజమాన్యం అంటే రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు అలాగే జీవన ఎరువులను కూడా మనం వాడుకోవాలి. సేంద్రియ ఎరువులు వాడేటప్పుడు మనకి అంటే బాగా చిగిన పశువుల పెంట ఎకరానికి 3 నుంచి 4 టన్నుల వరకు వేసుకోవాలి. అదే వెర్మీ కంపోస్ట్ అయితే 1.5 నుంచి 2 టన్నులు వెర్మీ కంపోస్ట్ ఎకరానికి వేసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్న చోట పచ్చిరొట్ట ఎరువుల్ని మనం మే నెలలో వాటిని చల్లుకొని 2 నెలల తర్వాత పూత దశలో వాటిని భూమిలో కలుపుకొని తర్వాత పైరు వేసుకున్నట్లయితే సేంద్రియ ఎరువు నేలకి అందించినట్టు ఉండదు. అదేవిధంగా ఈ నూనె గింజలు మరియు అపరాల పైర్లకైతే భాస్వరం ఎరువుగా సూపర్ ఫాస్ఫేట్ని వాడాలి. కారణం ఏంటంటే నూనె గింజలకి అపరాలకి ఎక్కువ కాల్షియం సల్ఫర్ అవసరం అవుతుంది. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో మనకి భాస్వరంతో పాటు జిప్సం కూడా అదనంగా ఉండటం వల్ల ఆ జిప్సంలో ఉండే కాల్షియం సల్ఫర్ అనేది వాటికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చౌడు భూములకు భాస్వరం ఎరువుగా సింగిల్ సూపర్ ఫాస్ఫేటే వాడాలి. కారణం ఏంటంటే అందులో జిప్సం ఉంటుంది కాబట్టి ఆ జిప్సం చౌడుని విరగొడుతుంది. అందువల్ల వేరే కాంప్లెక్స్ ఎరువుల కంటే కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్నే వాడాలి. అదేవిధంగా రసాయన ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేటట్టు చూసుకోవాలి. దీనికోసం మనం సాగునీటి వస్తువు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి తప్పకుండా మనం అవసరమైన చోట ఎరువు వేసిగానే మనం నీరు కట్టుకోవచ్చు. అదేవిధంగా వర్షాధార పంటల్లో అయితే ఈ తేమ ఉన్నప్పుడు సరైన వర్షం పడేటప్పుడు మాత్రమే మనం ఎరువు వేసుకుంటే దాని తాలూకా ఫలితాలం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నీటిని డ్రిప్ ద్వారా ఇచ్చేటప్పుడు ఈ డ్రిప్పులోనే ఎరువుల్ని నీటిలో కరిగే ఎరువుల్ని వేసుకుంటే ప్రత్యేకించి పండ్ల తోటలకి అలాగే ఎడంగా ఉండేటటువంటి పంటలైనటువంటి మనకి కంది కానీ పత్తి మొక్కజొన్న ఇలాంటి వాటికి డ్రిప్ పద్ధతిలో కూడా మనం ఫెర్టిగేషన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఎరువులు సమర్థవంతంగా వినియోగపడతాయి. ఎరువుల తాలూకా లాస్ చాలా తగ్గుతుంది, దిగుబడులు కూడా బాగా పెరుగుతాయి. ఈ విధంగా మనం ఈ ఎరువుల వాడకంలో ఈ సూచనలు మెలకువలు కానీ పాటించినట్లయితే నేల నీరు కాలుష్యం కూడా తగ్గిస్తాం, భూములు కూడా సారవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అరటి దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాగవుతూ అన్ని వయసుల వారికి ప్రీతికరమైన పండు. అరటి సాగు విస్తీర్ణంలోనూ సాగులోనూ భారతదేశం 2వ స్థానాన్ని ఆక్రమించింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ అరటి సాగవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కడప, గుంటూరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది అరటి పంట. అరటికి విపత్తుగా పరిణమించిన పనామా తెగులును మన దేశంలో మొదటిసారిగా పశ్చిమ బంగాల్లో గుర్తించారు. పనామా తెగులుకు పూర్తిగా లొంగిపోయే అమృతపాణి రకంలోనైతే ఈ తెగులును అరికట్టడం కష్టతరంగా మారుతుంది. దాదాపు 15 ఏళ్లుగా రైతులు ఈ రకాన్ని సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. అసలు పనామా తెగులును గుర్తించడం ఎలా, ఎలాంటి సమగ్ర పద్ధతులతో దీన్ని అరికట్టవచ్చు అన్న వివరాలను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ స్నేహలత నుంచి తెలుసుకుందాం. ఈ పనామా తెగులు ప్రాచీన కాలం నుంచి అంటే 1950-60 సంవత్సరాల నుంచి కూడా బనానా రైతులందరినీ ఇబ్బంది పెడుతూ ఉంది.
ఈ తెగులు అనేది ఫిజేరియం ఆక్సిస్పోరం ఫార్మా స్పీషీస్ క్యుబెన్స్ అనే శిలీంధ్రం వలన అరటి మొక్కను ఆశిస్తూ ఉంటుంది. ఈ శిలీంధ్రం ముఖ్యంగా నేల ద్వారా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి మూవ్ అవ్వటం జరుగుతుంది. అలా ఈ శిలీంధ్రం మొక్కను ఆశించినప్పుడు మనకి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ముందుగా కింద వరుస ఆకులు అనేవి పసుపు బారి ఎండిపోవటం జరుగుతుంది. తర్వాత కాండం మీద నిలువుగా పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. వీటితో పాటు మధ్య ఆకులు తొడిమ వద్ద ఇరిగిపోయి కాండం చుట్టూ వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇక చివరికి వచ్చేటప్పటికి తర్వాత వచ్చే ఆకులన్నీ పరిమాణం తగ్గిపోవటంతో పాటు ఆకుల సంఖ్య కూడా తగ్గిపోవటంతో పాటు మొక్క అనేది చనిపోవటం జరుగుతుంది. ఇంకా లోపల ఉండే లక్షణాలు రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇలా చనిపోయిన మొక్కని మనం దుంప తీసి అడ్డంగా చెక్కినప్పుడు ఏంటంటే ఆ దుంపలో నల్లటి వలయంలాగా కనిపిస్తూ ఉంటుంది. వాస్కులర్ బండింగ్ అంటాము, నాలిక కలచాడం. ఇదంతా కూడా నల్లగా మారిపోయి కనిపిస్తూ ఉంటుంది. దుంప అనేది గట్టిగా ఉంటుంది కానీ నల్లని వలయం అనేది మనం గమనించవచ్చు. దీంతో పాటు కాండాన్ని మనం సగం వరకు చీల్చి చూసినట్టయితే కనుక పింకిష్గా ఈ శిలీంధ్రాన్ని మనం గమనించవచ్చు. ఈ లక్షణాలు చూసుకున్నట్టయితే కనుక అది పనామా తెగులుగా రైతులు గమనించుకోవాలి. ఇంకొకటి దుంపకుళ్ళు తెగులు కూడా ఉందండి. దాని లక్షణాలు కూడా కొంచెం ఇలానే ఉంటాయి కానీ అక్కడ మనకి మెత్తబడిపోవటం, దాంతోపాటు కుళ్ళిన వాసన కూడా వస్తుంది. అలా కాకుండా మొక్క గట్టిగా ఉండి కాండం మీద పగళ్ళు, తొడిమ వద్ద ఇరిగి ఏలాడటం, దుంప మీద నల్లటి వలయం ఉండి పసుపు బారడం, ఇలాంటి లక్షణాలు గమనించుకున్నట్టయితే కనుక అది పనామా తెగులుగా రైతులు గమనించుకోవాలి. ఈ తెగులు ముఖ్యంగా రస్తాలికి చెందిన అమృతపాణి వెరైటీ అస్సలు తట్టుకోలేదు. దీంతోపాటు నెల్లూరు అమృతపాణి రకాన్ని సాగు చేస్తూ ఉంటారు కదా, అది కూడా ఈ తెగుల్ని తట్టుకోలేదండి. అమృతపాణితో పాటు బెంగాల్ అమృతపాణి కూడా రైతులు ఇప్పుడు సాగు చేస్తూ ఉన్నారు. ఈ రకం కొంచెం వరకు తట్టుకుంటుందండి, బాగానే ఉంటుంది. ఈ శిలీంధ్రం అనేది నేలలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ ససెప్టబుల్ వెరైటీ తట్టుకోలేని రకం ఉన్నప్పుడు వేళ్ళ ద్వారా లోపలికి ప్రవేశించి దుంపలోకి తర్వాత కాండంలోకి ప్రవేశించి మొక్క చనిపోవడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి దీని నివారణకు రైతులు ముందుగా గమనించుకోవాల్సింది ఏంటంటే, మీ పొలంలో కనుక ఈ తెగులు శిలీంధ్రం ఇప్పటి వరకు లేనట్టయితే కనుక పిలకల్ని తెచ్చుకునేటట్టయితే కనుక తెగులు లేని ప్రాంతం నుంచి వెళ్ళి చూసుకుని అక్కడ తెగులు లేదు అనుకున్న తర్వాత మాత్రమే మీరు పిలకల్ని తెచ్చుకోవాలి. టిష్యూ కల్చర్ ద్వారా ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఆశించదు కాబట్టి టిష్యూ కల్చర్ మొక్కల్ని ఎంచుకోవటం అనేది మంచి పద్ధతి. తర్వాత పిలకల్ని తెచ్చుకున్న తర్వాత పైన కొంచెం చెక్కి వేసి దానిని బ్లైటాక్స్ 5 గ్రామ్ పర్ లీటర్ కలుపుకుని దాంట్లో విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత మనం పొలంలో నాటుకోవాలి. తర్వాత తెగులు లక్షణాలు కనుక గమనించుకున్నట్టయితే రసాయనిక మందులు అంతగా పనిచేయవండి. కొంచెం వరకు కార్బండాజిమ్ మందు పనిచేస్తూ ఉంటుంది. అంటే తెగులు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఈ కార్బండాజిమ్ మందుని మనం 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని 2 నుంచి 7వ నెల వరకు ఈ కార్బండాజిమ్ మందును నెలకొకసారి మనం మొక్క మొదల్లో పోసుకున్నట్టయితే కనుక ఈ తెగులు యొక్క తీవ్రతని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత వచ్చే సీజన్లో రైతులు తప్పనిసరిగా రెసిస్టెంట్ వెరైటీకి వెళ్ళాలండి. అదే అమృతపాణి కానీ లేదు నెల్లూరు అమృతపాణి రకాన్ని ఎంచుకోకూడదు. ఇలా సమగ్రంగా మనం యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే కనుక ఈ పనామా తెగుల్ని మనం నివారించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాగులో సహజ విధానాలను రైతులకు పరిచయం చేస్తున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు సేంద్రియ ఎరువును అందిస్తోంది. సమృద్ధ పర్యావరణ ఎరువు పేరిట అందించే ఈ ఎరువు కిలో 16 రూపాయల చొప్పున అందిస్తున్నట్లు కేవీకే శాస్త్రవేత్తలు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దొరికే పశువుల పేడ, మేకల ఎరువు, వర్మీ కంపోస్ట్లను కలిపి ఎన్రిచ్డ్ ఎకో ఫెర్టిలైజర్ తయారు చేసినట్లు వివరించారు. భూసార పరిరక్షణ, పంటల ఎదుగుదలకు ఈ ఎరువు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అవసరమైన రైతులు తమను సంప్రదిస్తే అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం అనేది ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం మీద చిరుధాన్యాల సాగు పైన ఎక్కువ పనిచేస్తుంది. అందులో భాగంగానే మన కేవికలో రకరకాల సేంద్రియ ఎరువులు, కషాయాలు అనేది తయారు చేస్తూ ఉంటాము. సేంద్రియ ఎరువులు ముఖ్యంగా వర్మి కంపోస్టు, పంచగవ్య, జీవామృతము, ఘనజీవామృతము, సమృద్ధి ఎరువు అనేది
ఇలా రకరకాలుగా మన కేవికలు తయారు చేస్తున్నాము. బయట చూస్తున్నట్టయితే మనకు రసాయన ఎరువులు ఎక్కువ వేస్తున్నారు. అయితే మనం ముఖ్యంగా మన జైరాబాద్ రీజియన్ చూసినట్టయితే మనకు అల్లం సాగు, పండ్ల తోటలు ఎక్కువ ఉన్నాయి. సో దానికి మనకు ముఖ్యంగా ఏంటంటే సేంద్రియ ఎరువులు ఎక్కువ వేస్తేనే మనకు పంటలు అనేది బాగా వస్తాయి. అయితే రైతులు ఏం చేస్తున్నారంటే ఎక్కువ పెంట ఎరువులు, వర్మి కంపోస్టులు వేస్తున్నారు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు పెంట ఎరువులు వేయాలంటే ఎక్కువ పెండ అవసరం ఉంటుంది. అంటే పెంట ఎరువు మనకు పశువులు చాలా వరకు తగ్గిపోతున్నాయి కాబట్టి ఆ పెంట ఎరువు వాళ్ళ పంటకు కావాల్సిన అంత సరిపోవట్లేదు. వర్మి కంపోస్ట్ కూడా చూసుకున్నట్లయితే అది కూడా మనకు సరిపడా ఉండట్లేదు. పెంట ఎరువులు, వర్మి కంపోస్ట్కు బదులుగా సమృద్ధ ఎరువు ఎన్రిచ్డ్ కంపోస్ట్ అని మన కేవీకేలో తయారు చేస్తున్నాము. పెంట ఎరువులో న్యూట్రియంట్ కంపోజిషన్ చూసినట్టయితే ఒక 100 కిలోలు వేస్తే ఒక అర్ధ కిలో నైట్రోజన్ మాత్రమే వస్తుంది. ఫాస్ఫరస్ అయితే మనకు 300 గ్రామ్స్, పొటాషియం ఒక 500 గ్రామ్స్ అలా వస్తాయి. వర్మి కంపోస్ట్లో కూడా చూసినట్టయితే 1 కిలో నైట్రోజన్, ఒక 600 గ్రాముల ఫాస్ఫరస్, 1 కిలో పొటాష్ వరకు అలా వస్తాయి. సో మన ఈ ఎన్రిచ్డ్ కంపోస్ట్లో మనకి పిడకల ఎరువు, ఈ వర్మి కంపోస్టు, మేకల ఎరువు ఇవి కలిపినట్టయితే ఏమవుతుందంటే వాటికంటే ఎక్కువ కాంపోజిషన్ అనేది పెరుగుతుంది అన్నట్టు. దాంతోపాటు మన భూమిలో కూడా సేంద్రియ కార్బన్ అనేది పెరుగుతుంది. సో ఆ ఉద్దేశంతోనే సమృద్ధి ఎరువు అనేది మన కేవికలో తయారు చేస్తున్నాము. మనం ఈ పిడకల ఎరువు, మేకల ఎరువు అనేది రైతుల నుంచి తీసుకుంటాం. 11 రూపాయల కిలో మేకల ఎరువు, 9 రూపాయల కిలో పిడకల ఎరువు అంటే వాళ్ళు పొడి చేసి తీసుకొస్తారు. అలా చేయడం వల్ల రైతులకు కూడా మనకు ఉపాధి కల్పించడం వల్ల అవుతాం. ముఖ్యంగా ఈ రేజింతలు, మలిగి, డీడీఎస్ సంబంధించిన ఊళ్ళల్లో వాళ్ళు ప్రతి సంవత్సరము తీసుకొస్తారు. అంటే ఎండాకాలంలో వాళ్ళు పిడికలు ఏరుకొచ్చి మేకల గొత్తికలు కూడా ఒక దగ్గర వేసి దాన్ని పొడి వేసుకొని ఏప్రిల్ మేలో మనకు కేవికకు తీసుకువస్తారు. సో అవి మనం ఎండాకాలంలో ఆ ఎరువులు ప్రొక్యూర్ చేసుకుంటాము. సో వర్మి కంపోస్ట్ మన కేవికలే ఉంటుంది కాబట్టి సో ఆ 3 ఎరువులు కలిపి మనకి ఈ సమృద్ధి ఎరువు అనేది తయారు చేస్తాం అన్నట్టు. వర్మి కంపోస్ట్ ఒక టన్ వేసి ఇది ఒక 6 క్వింటాలు వేసినా అదే న్యూట్రియంట్ కాంపోజిషన్ అనేది వస్తుంది. సో వాళ్ళకు వాటికంటే తక్కువ ధరలోనే ఈ సమృద్ధి ఎరువు దొరుకుతుంది అన్నట్టు. పెద్ద రైతులు అంటే మనకి అల్లము, ఈ మామిడి రైతులు వేసేవాళ్ళు పెంట ఎరువులకు వర్మి కంపోస్ట్లో ఎక్కువ ధర పెడుతున్నారు కాబట్టి దానికంటే కొంచెం ఇది తక్కువలో దొరుకుతుంది కాబట్టి ఇది ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము. ఈ సీజన్కి మనం 10 టన్నుల సమృద్ధి ఎరువు అనేది చేసాము. ఆల్రెడీ ఒక 5 టన్నుల సమృద్ధి ఎరువు సేల్ చేసాము. ఇంకా ఒక 5 టన్స్ సమృద్ధి ఎరువు అనేది ఇప్పుడు ప్రస్తుతానికి రెడీగా ఉంది. సో మనకు రైతులు కూడా ఆర్డర్ ఇస్తే దాని ప్రకారం మేము ముందే అంటే మనకు సమ్మర్లో చెప్తే మేము ఈ పిడకల ఎరువు, మేకల ఎరువు కొంచెం ఎక్కువ తీసుకొని వాళ్ళకు ఇచ్చేలాగా చేస్తాము. సో మనకి ఎరువు కావాలంటే ముందే చెప్పాలి. 1 మంత్ 2 మంత్స్ ముందే చెప్తే మనకు వాళ్ళకి కావాల్సిన ఎరువు అనేది వాళ్ళకు సప్లై చేయడానికి వీలుంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.